केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम् अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग्వ్యవసితో హి సహ. ఇంతకు పూర్వం అనేకమైన చెడ్డ పనులు చేసి చెడ్డ ఆచారాలు లక్షణాలు కలిగిన వాడైనప్పటికీ మనస్సు మార్చుకుని దైవ మార్గంలో ప్రయాణిస్తూ పరమాత్మే పరమగతి అని నమ్మేటువంటి వాడు ఉత్తముడే అని చెప్పవచ్చు. అతడు పూర్వం దురాచారి అయినా అతడు ఇప్పుడు సాధువే. ఎందుకంటే మంచి లక్షణాలని కలిగి ఇప్పుడు ప్రస్తుతంలో అతనిలో మార్పు వచ్చింది కనుక ఇప్పుడు అతను సాధువే అవుతాడు. దురాచారి అని చెప్పకుండా సుదురాచారి అని చెప్పటం వలన మహాపాపి అయినప్పటికీ మనస్సు మార్చుకొని భగవంతుని ఆశ్రయించటం వలన అతడు మహాపుణ్యాత్ముడే అవుతాడు. ఎందుకంటే అతడు సత్యాన్ని తెలుసుకున్నాడు. అనన్యభాక్ అంటే పరమాత్మ తప్ప అన్యమైన దానిని దేనిని ఆశ్రయించని వాడు, నిరంతరము దైవమును గూర్చి మాత్రమే ఆలోచించేవాడు అని అర్థం. అటువంటి అనన్య భక్తిని యొక్క పూర్వం చేసిన పాపాలన్నీ కూడా పరమాత్మను సేవించుట అనే ఒక్క సేవలోనే ఒక్క త్రుటిలోనే భస్మమైపోయి అతడు నిర్మలమవుతాడు. అనేక వేల సంవత్సరాల నుండి కుప్పలు కుప్పలుగా పడి ఉన్నటువంటి కట్టెలు ఏ విధంగా ఒక్క నిప్పురవ చేత భస్మమైపోతాయో అలాగే పరమభక్తుని యొక్క పూర్వకాలం చేసిన పాపమంతా క్షణంలో నశించిపోయి అతడు పుణ్యాత్ముడవుతాడు. దీనికి మంచి ఉదాహరణ వాల్మీకి మహర్షి యొక్క జీవితమే. ఒక గుహ ఎంతో కాలం నుండి చీకట్లో ఉన్నప్పటికీ ఒక్క అగ్గిపుల్ల వెలిగించగానే అదంతా నిమిషంలో మాయమైపోయినట్లే తెలిసి తెలియక అజ్ఞానంతో మూర్ఖత్వంతో తాను చేసిన పాప పనులన్నీ భగవద్భక్తితో నశించిపోయి పాపి కూడా సాధువు అవుతున్నాడు. దురాచారి పరమ సదాచారి అవుతాడు. రాక్షసుడు కూడా దేవుడు అవుతాడు. అటువంటి మహత్తరమైనటువంటి పరిణామాన్ని తెచ్చేది భగవద్భక్తే. దీన్ని బట్టి మనిషి ఎల్లకాలం ఒకే స్థితిలో ఉండడం తెలుస్తోంది. పాపాలు చేసిన వాడిని శాశ్వతంగా పాపే అనడం ఘోర పాపం అవుతుంది. అయితే చాలా మందికి ఇక్కడ ఒక సందేహం రావచ్చు. అదేమిటంటే పాపాత్ముడు కూడా భగవద్భక్తి చేత పుణ్యాత్ముడు కాగలడని చెప్పడంలో దాని అర్థం పాపాలు చేసినవన్నీ చేసేసి లేదా ఇంకా చేయాలనే పెట్టుకుని తర్వాత భక్తితో కడిగేసుకోవాలి అని అర్థం మాత్రం కాదు. ఇది వరలో తెలియక చేసిన పాపము ఇప్పుడు ఉన్నటువంటి సత్ప్రవర్తన వల్ల కానీ భగవద్భక్తి వల్ల కానీ మంచి వ్యక్తిగా మారే అవకాశం ఉంటుంది. దైవ మార్గాన్ని ఉత్తమ మార్గం చెప్పటం వలన ఈ ప్రాపంచిక మార్గాల కంటే అది ఎంతో శ్రేయస్సు కలిగిస్తుంది అని తెలుస్తోంది. అంతేగాని పాప పనులు చేసినంత మటుకు చేసి భగవంతుని ఆశ్రయించమని అర్థం కాదు. తెలియక చేసిన తప్పులను క్షమిస్తాడు. తెలిసి చేసినటువంటి తప్పులకి శిక్ష అనుభవించవలసిందే. జై గురుదత్త.